నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు టమాటో పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి. కందిపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. కడుక్కున్న తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడరు, పసుపు, చింతపండు, 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 3 మీడియం సైజు టమాటాలు, ఆనియను, 2 గ్లాసు వాటర్ వేసుకున్నాను. ఇది పప్పుచారు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. 4 విజిల్ వచ్చిన తర్వాత పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పప్పుకి పోపు ప్రిపేర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, వెల్లుల్లి, ఆనియను, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. దీంట్లోకి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే పప్పుచారులోకి చాలా బాగుంటుందండి, అందుకే నేను ఎక్కువ వేసాను. కరివేపాకు బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు పప్పులో వాటర్ అన్నీ పక్కకు పంపేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ వాటర్ అన్నీ తర్వాతలోకి వేసుకోవాలి. మనం పప్పు మెదుపుకున్న తర్వాత వేసుకున్న వాటర్ని పప్పులోకి వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు మనం తర్వాత పెట్టుకున్న వాటర్ వేసుకోవాలి. అంతే అండి, పప్పుచారు రెడీ. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.